హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు మహాభారతం కథలో జరాసంధుడు భీముని చేతిలో మరణిస్తాడు. అంతవరకు చెప్పుకున్నాం కదండి. ఇంకా కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మరాజుని రాజసూయానికి సమస్త భారతావనికి ఆహ్వానాలు వెళతాయి. ఒక్కొక్కరుగా సమస్త రాజులు వస్తున్నారు. పుత్రమిత్ర పరివారంగా ద్రుపదుడు వస్తాడు. చేది దేశం నుండి శిశుపాలుడు, ప్రోగ్జాతిశం నుండి భగదత్తుడు వస్తారు. యాదవరాజ్యం నుండి బలరాముడు, హస్తినాపురం నుండి భీష్మ పితామహుడు, విదురుడు, ద్రోణాచార్యుడు, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, కృప, శకుని, సైంధవాదులు వస్తారు. అతి వయోవృద్ధుడు బాహ్లికుడు కూడా వస్తాడు. పరమ తపోధనుడు వ్యాస మహర్షి వస్తాడు. స్వర్గం నుండి నారదాది మునులు వస్తారు. మద్ర దేశం నుండి శల్యుడు, పౌండ్రక దేశం నుండి వాసుదేవుడు, మధ్య దేశం నుండి విరాటుడు, మగధ నుండి సహదేవుడు వస్తారు. ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక, సింహళ దేశాలు రాజులు కూడా వస్తారు. రాజసూయ యాగం ప్రారంభం అయ్యింది. దౌమ్యుడు, పైలవ మహర్షి హోతలుగా, యజ్ఞవర్క్యుడు అధ్వరుడిగా, వ్యాస మహర్షి బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, నారదాదులు సదస్యులుగా, భీష్మాదులు సహాయులుగా 7 రోజులు నభూతో న భవిష్యత్తుగా రాజసూయం జరుగుతుంది. యాగ సమాప్తికి అగ్రపూజ జరగవలసిన కార్యక్రమం మిగిలి ఉంది. సమస్త రాజుల సమక్షంలో ధర్మరాజు కులపెద్ద భీష్ముడిని అడుగుతాడు, పితామహ, నేను ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని. ధర్మరాజా, నారాయణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకుని ఎవరికి అగ్రపూజ చెయ్యాలని అడుగుతున్నావేమిటి? శ్రీకృష్ణుడిని మించిన దేవుడు ఎవరు? అతనికే అగ్రపూజ చెయ్యి అంటాడు భీష్ముడు. భీష్ముని మాటలను వ్యాస మహర్షి కూడా అంగీకరిస్తాడు. వెంటనే సహదేవుడు కృష్ణుడిని ఆదరంగా తీసుకువచ్చి అగ్రసింహాసనం మీద కూర్చోపెడతాడు. పాండవులందరూ ద్రౌపది సహితంగా కృష్ణుడి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటారు. నారద, వ్యాస, భీష్మ, సంజయాదులు చాలా సంతోషపడతారు. ఆది మాధ్యాంతరహితుడు, త్రివిక్రముడు, సమస్త కళ్యాణకారకుడు, నమ్మిన వారిని నమ్మని వారిని కూడా కాచి రక్షించే దేవదేవుడైన కృష్ణుడు అగ్రపూజను స్వీకరిస్తాడు. ధరిత్రి పులికిస్తుంది. దేవమునులందరూ కృష్ణునికి చెయ్యెత్తి నమస్కరిస్తారు. చంది మాగాదులు జయ జయస్తుతులతో పాటలు పాడుతారు. జయ వాసుదేవ, మహిమా ప్రభువ, జయ నందన నందన, యదుజానందన, జయ అప్రమేయ, జననందితాయ అంటూ గానం చేస్తారు. ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.